అందరికీ నమస్కారం. ఈరోజు నేను భగవద్గీత 3rd చాప్టర్ 15th, 16th ఇంకా 17th శ్లోకం పాడబోతున్నా. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోహం పార్థ సజీవతి యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. వీటికి మీనింగ్ ఏంటంటే, నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి. అట్టి వేదాలు భగవంతుడి నుండే ప్రత్యక్షంగా ప్రకటించబడ్డాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠుడై ఉంటాడు. ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించని వాడు పాపమయ జీవితం గడుపుతాడు. కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు. ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందం పొందుతూ పూర్ణ సంతుష్టుడై కేవలము ఆత్మలోనే తృప్తి చెందేవారికి చేయవలసిన కర్మ ఏది ఉండదు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ.